శకుని మాటలు విని మళ్ళీ మనల్ని జూదానికి పిలుస్తాడేమో, అప్పుడు మన ఆయుధాలను లాగేసుకుంటాడేమో. ఏమో తెచ్చుకున్నాం ఆయుధాలు మనం, ఇప్పుడు దీని సంగతి ఎవరు మాట్లాడలేదు, తెచ్చేసుకున్నాం. దీనికోసమని మర్చిపోయినట్టుకున్నారేమో వాడు భీముడు అంటున్నాడు. అదేమో నిజమేమో, గుడ్డోడు అనుకుంటున్నాడేమో. అన్నీ తీసుకుపోయినారు, ఆయుధాలు ఎందుకు తీసుకురాపో విదురా అని పంపించుంటాడు ఆజ్ఞతో గుడ్డివాడు. అయ్యో ఇవన్నీ లాగేసుకుంటాడేమో, మళ్ళీ మనల్ని జయిస్తాడేమో, రా అని యుద్ధానికి కానీ జూదానికి కానీ ఎవరైనా నన్ను పిలిస్తే నేను వెళ్లకుండా ఉండలేను. అదొకటి తాపత్రయం ఈయన దగ్గర, ఈ ధర్మరాజు దగ్గర. పిలిస్తే వెళ్ళిపోవటం, యుద్ధానికి పిలిచినా వెళ్ళిపోవటమే, జూదానికి పిలిచినా వెళ్ళిపోవటమే. ఇది ఎక్కడ లెక్క ధర్మమో నాకు తెలియదు. నేను వెళ్లకుండా ఉండి అట్లా ఇచ్చాడు. ఇది రేపొద్దున తెలుస్తుంది ఎందుకు ఇచ్చాడు ఇట్లా అని. నేను వెళతాను, ఇది నా ప్రతిజ్ఞ కదా. అవునవును భీమ అంటున్నాడు, నీ ప్రతిజ్ఞ చాలా బాగుంది ఇది. భీమా ఇది నా విషయం. ఇటువంటి పరిస్థితుల్లో మన అర్జునుడి గాంధీవాన్ని ఎవరైనా ఏదో ఒక విధంగా హరిస్తే మనకు రాజ్యం లభించదు. మనకు అడవులే గతి, అడవుల్లోనే ఉండిపోతాం అన్నాడు. భయం పట్టుకుంది. తర్వాత పాండవులందరూ లేచి విదురుడికి ఎదురు వెళ్ళి స్వాగతం పలికారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉండే ఆయుధాలే ఇక స్వరాజ్యం, అదే రాజ్యం. అదేమన్నా పోతే విదురుడు అదెంత మంత్రంతో పరమాత్ముడు ఇచ్చినటువంటి ఆయుధాలు వీళ్ళ దగ్గర, గద కానీ గాంధీవం కానీ, ఒక గాంధీవం ఉంటే చాలు అన్నీ అయిపోతాయి. ఆ గాంధీవాన్ని ఎందుకో వదిలేశారు ఆ టైంలో. ఏదో హడావుడి ఏమో, అది పెట్టిపోమన్నట్టు ఏమో ఇది అంత మాయ. విదురుడు అంటే పెట్టి వచ్చినా కూడా అక్షయం ఆ అర్జునుడి దగ్గరికి వచ్చేది, వాడిని ఎవరు ముట్టలేరు, దాన్ని అసలు కదిలించలేరు, ముట్టలేరు. ఇట్లంటే కంటికే కొట్టుకుంటుంది, అది వాళ్ళే పోతారు. అందుకని పెట్టినా ప్రయోజనం లేదు, అది అర్జునుడిదే అంతే. విదురుడు పాండవులను కలుసుకున్నాడు, స్వాగతం పలుక్కున్నారు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత పాండవులు ఆయన రాక కారణాన్ని అడిగారు మెల్లగా. చెప్పవయ్యా ఇప్పుడైనా అని. అప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడి యొక్క పరిస్థితిని వారికి ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, ధృతరాష్ట్రుడు నన్ను తన రక్షకుడిగా భావించి పిలిచి గౌరవించాడు. పాండవులు కష్టపడుతున్నారు, ఇలాంటి పరిస్థితిలో నాకు వారికి ఇద్దరికీ మేలు కలిగించే ఉపాయం చెప్పు అని అడిగాడు. నేను కురువంశీయులకు ధృతరాష్ట్రుడికి మేలు కలిగించే మాటను చెప్పాను, కానీ ఆ మాట అతనికి నచ్చలేదు. అంతకంటే మేలు చేసే మాట నాకు తోచలేదు. పాండవులారా, నేను కౌరవులకు పాండవులకు మేలు చేసే మాటనే చెప్పాను, కానీ అది ధృతరాష్ట్రుడికి ఎందుకో తెలియదు, నచ్చలేదు. అతడు నా మాట వినలేదు. రోగికి రోగం తగ్గటానికి పథ్యమైన ఆహారం పెడితే అది అతనికి నచ్చదు కదా. అలాగే నా మాట కూడా ధృతరాష్ట్రుడికి ప్రీతి కలిగించలేదు, రుచించలేదు. ఓ ధర్మరాజా, మంచి ఆచారాలు పాటిస్తున్న ఈ ఇంటిలో ఒక దుష్టురాలు ఉంటే ఆమెను సన్మార్గంలోకి తీసుకురావటానికి సాధ్యం కాదు. అలాగే ఈ ధృతరాష్ట్రుడిని కూడా మార్చటం సాధ్యం కాదు. అందరికీ మేలు చేసే నా మంచి మాటను ధృతరాష్ట్రుడు గ్రహించలేదు. అందుచేత ఇక కౌరవులకు వినాశనం తప్పదు, ఇది సత్యం. ఎలాగైతే తామరాకు మీద పడే నీరు దానికి అంటదో, అలాగే ధృతరాష్ట్రుడికి చెప్పిన మంచి మాట అతడి మనస్సులో నిలవదు. తామరాకు మీద నీళ్లు పడతాయనుకోండి, ఆ నీళ్లు నిలవదు, ఉండదు. అట్లా ధృతరాష్ట్రుడి మనసులో నేను చెప్పిన మాట ఎక్కడ నిలుస్తుంది? మంచి మాట మాత్రం నిలుచదు. అదే చెడు ఎవరైనా చెప్పాను అనుకోండి, నిలిచిపోతుంది. అది మనస్సుకు అంటదు.
ఇది సత్యం. ఇలా మంచి మాటలు చెబుతుంటే ధృతరాష్ట్రుడికి చాలా కోపం వచ్చింది. నీకు ఎవరి పట్ల శ్రద్ధ ఉందో, ఆసక్తి ఉందో వారి దగ్గరికే వెళ్ళు. ఈ రాజ్యాన్ని కానీ నగరాన్ని కానీ పాలించడానికి మళ్ళీ నీ సహాయం నేను తీసుకోను, నిన్ను తోడుగా పెట్టుకోను అని అరిచాడు. కనుక ధర్మరాజా, నన్ను ధృతరాష్ట్రుడు విడిచిపెట్టాడు. ఈ మాట నీకు చెప్పడానికే వచ్చాను. సభలో నేను ధృతరాష్ట్రుడికి చెప్పినదంతా మళ్ళీ నీకు చెప్తాను, విను. శత్రువుల వల్ల తీవ్రమైన కష్టాలను పొందుతూ ఓర్పును వహిస్తూ తగిన సమయం కోసం ప్రతీక్షించేవాడు, మనోనిగ్రహంతో ఉండేవాడు ఈ సమస్త భూమండలాన్ని అనుభవిస్తాడు. ఓ ధర్మరాజా, ఇలా తన సంపదను పొందటానికి ప్రయత్నించేవాడు, దుఃఖిస్తున్నప్పుడు మంచి బుద్ధి గలవారు అతడికి సహాయం చేస్తారు. తోటివారు భాగస్వాములు అవుతారు. వారి సహాయం తీసుకోవాలి. సహాయకుల్ని సంపాదించుకోవడంలో ఇది ఒక మంచి ఉపాయం. సహాయకుడి పొందితే పృథ్వీని పొందినట్లుగా పెద్దలు చెప్తారు. మంచి సహాయకుణ్ణి. సత్యం శ్రేష్టం పాండవ విప్రలాపం తుల్యం చాన్నం సహభోజ్యం సహాయైః ఆత్మా చైషామగ్రతో నస్మ పూజ్యః ఏవం వృత్తిర్వర్ధతే భూమిపాలః. ఓ పాండునందన, ప్రయోజనం లేని మాటలను విడిచిపెట్టు. సత్యం పలకడమే శ్రేష్టమైనదని గ్రహించు. సహాయకులతో కలిసి చేసే భోజనమే తగినదని అయి ఉంది. అందరి ముందు తనని తాను గొప్పవానిగా మాట్లాడుకోకూడదు. ఈ విధంగా ఉండే రాజు ఎల్లప్పుడూ వృద్ధిని చెందుతాడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, మంచి బుద్ధిని ఆశ్రయించి జాగ్రత్తగా మీరు చెప్పినట్లే ఆచరిస్తాను. దేశకాలాలకు తగినట్లుగా చేయవలసిన దాన్ని కూడా చెప్పండి, దాన్ని కూడా నేను ఆచరిస్తాను అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 6వ అధ్యాయం. విదురుడు పాండవుల దగ్గరకు వెళ్ళాడు అని విని ధృతరాష్ట్రుడు ఎంతో బాధపడ్డాడు. వెళ్ళమని చెప్పాడు కదా తానే, ఇప్పుడు బాధపడ్డాడట. నీతివంతుడైన విదురుడి నడవడికకు ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు. అబ్బా, మధ్య మధ్యలో నీతిని సాత్విక గుణం పట్టుకొని వస్తూ ఉంటుంది. సాత్విక గుణం వచ్చే లోపల తమో గుణం బయలుదేరి వాడిని నొక్కుతూ ఉంటుంది. విదురుడి వల్ల పాండవులు ఎంతో అభివృద్ధి చెందుతారని గుర్తించాడు. విదురుడు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. వెంటనే ధృతరాష్ట్రుడు విదురుణ్ణి స్మరిస్తూ సభాద్వారం వద్దకు వచ్చాడు. రాజులందరూ చూస్తుండగా స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. గుడ్డోడు పడాడు కీడ. మళ్ళీ స్పృహలోకి వచ్చి తన దగ్గర ఉన్న సంజయుడితో ఇలా అన్నాడు. ఓ సంజయ, విదురుడు నా సోదరుడు, అబ్బా మిత్రుడు. ఎందుకు వెళ్ళేటప్పుడు అన్నావే మరి కణిక అని. అపర ధర్మస్వరూపుడు, అబ్బా అతన్ని రోజూ నేను తలుచుకుంటూ ఉంటాను. ఈరోజు నా హృదయము బ్రద్దలైపోతున్నట్లుగా ఉంది. నువ్వు వెంటనే నా సోదరుణ్ణి ఇక్కడికి తీసుకొని రా. అంటే వీళ్ళు వెళ్ళేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ వాడి దగ్గర. మంచి మంచి వాళ్ళనే ఇట్లా పెడతాడు, మంచి వాళ్ళకే. నువ్వు వెళ్ళిరా అని. ఎందుకంటే విదురుడు అన్ని చోట్ల వెళ్ళేవాడు కదా. ఇప్పుడు సంజయుని పట్టుకున్నాడు పక్కలో. తీసుకొని రా అంటూ దీనంగా రోధించాడు, ఏడ్చాడట. ఏడిస్తే ఆ గుడ్డి కంటి నుంచి నీళ్ళు వస్తాయో తెలియదు. విదురుని స్మరిస్తూ మోహితుడయ్యాడు. మళ్ళీ 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 ఏడుస్తున్నాడు, చాలా బాధపడుతున్నాడు. సంజయుడితో మళ్ళీ ఇలా అన్నాడు. సంజయ, అంటే అది ఏమి నిజంగా బాధనో లేక మొసలి బాధనో తెలియదు. మొసలి ఉంటుంది కదా, ఆ మొసలి యొక్క భావం ఉంది. వెళ్ళు. నా విదురుడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకో. ఓహో, నీ విదురుడా? నేను పాపాత్ముణ్ణి. ఓహో, ఇప్పుడు కనిపించింది నీకు. అతడిపై కోపించాను, బయటికి గెంటేశాను.
అతడు ఇప్పుడు జీవించి ఉన్నాడో లేదో తెలీదు. ఎందుకంటే ఆయనకి చాలా కోపం ఏమో చేసుకుంటాడు తెలీదు. అతడు బుద్ధి గలవాడు, నా సోదరుడు. అయ్యా నీ సోదరుడయ్యా, ఊరికే ఉండు. చిన్న తప్పు కూడా ఎప్పుడూ చేయలేదు. నా వల్లే పెద్ద తప్పే జరిగిపోయింది. నువ్వే వెళ్ళి ఆ విదురుణ్ణి తీసుకొని రా, లేకపోతే నేను ప్రాణాలు వదిలేస్తాను అన్నాడు. ఎప్పుడు అంతే, వీడు అదే మాట అంటాడు. ఆ దుర్యోధనుడు వాళ్ళందరికీ చచ్చిపోతానే అందరికీ వచ్చింది. చచ్చిపోతానని తక్షణ ఆ అర్జునుడు ఒక్కొక్క బాణంతో టపక్ కొట్టేసింటే బాగుండప్పుడు కొట్లే. ఆ మాటలు విని అలాగే అని సంజయుడు కామ్యక వనానికి వెళ్ళాడు. అక్కడ పరిగెత్తాడు. అక్కడ పాండవులను చూశాడు. విదురుడితోనూ 1000 మంది విప్రులతోనూ సోదరులతోనూ ధర్మరాజు దేవతలతో కలిసి ఉన్న ఇంద్రుడిలాగా కనిపించాడు. అక్కడ ఒక చిన్న దర్బారే అయిపోతున్నది ఆ వనంలో. సంజయుడు చూశాడు ఆ దర్బార్ని. చిన్న దర్బార్ అది. సంజయుడు ఆ ధర్మరాజును కలుసుకున్నాడు. ఇంద్రుడిలాగా ఉన్నాడు ధర్మరాజు అక్కడ. ఆయనకి ఏం కాలేదు. ఆయనను పూజించాడు. భీమార్జున నకుల సహదేవులు కూడా సంజయుడిని గౌరవించారు. ధర్మరాజు సంజయుడిని క్షేమం అడిగాడు. సంజయుడు ఇలా అన్నాడు, ఓ మహాత్మా విదురా, ధృతరాష్ట్ర మహారాజు నీ గురించే తలుచుకుంటున్నాడు. కనుక త్వరగా హస్తినాపురానికి వెళ్ళి ఆయనను దర్శించి ఆయనను బ్రతికించు. కురువంశీయులైన ఈ పాండవుల అనుమతి తీసుకొని హస్తినాపురానికి వెళ్ళు. ధృతరాష్ట్ర మహారాజు ఆజ్ఞను పాటించు అన్నాడు. అప్పుడు విదురుడు ధర్మరాజు అనుమతి తీసుకొని, చూడండి, వెంటనే హస్తినాపురానికి చేరుకున్నాడు. అంతగా తిట్టించుకున్నా కూడా వీళ్ళకేం చెప్పేది అప్పుడు? ఇదంతా మాయ. అప్పుడు ధృతరాష్ట్రుడు అతడితో, ఓ ధర్మాత్ముడా, నా అదృష్టం కొద్దీ నువ్వు నాకు లభించావు. నా అదృష్టం కొద్దీ నువ్వు నన్ను గుర్తించుకున్నావు. నీకోసం రాత్రి పగలు జాగరణ చేశాను. నాకు నిద్ర పట్టలేదు, అన్నం పోలేదు. అబ్బో, ఆ కారణంగా ఈరోజు నేను నిన్ను చూస్తున్నాను అని విదురుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. తమ్ముడు కదా, ఓ ధర్మాత్మ, నేను నిన్ను తిట్టినందుకు నన్ను క్షమించవయ్యా అని గడ్డం పట్టుకొని వేలాడాడట. క్షమించవయ్యా, నన్ను క్షమించయ్యా. అప్పుడు విదురుడు, మహారాజా, నేను ఇంతకు ముందే మిమ్మల్ని క్షమించేశాను. ఎందుకంటే మీరు నాకు గురువు. అదొకటి పెద్ద ప్రాబ్లము నా దగ్గర. మిమ్మల్ని చూడాలనే నేను త్వరగా మీ దగ్గరకు వచ్చాను. ఒక రీతిగా నువ్వు నాకు గురువును. ధర్మాత్ములైన వారు దీనుల పట్ల ఎప్పుడు కూడా పక్షపాతంలో ఉంటారు. అందుకని విచారించకు. నాకు పాండు కుమారులు ఎలాంటి వారో మీ కుమారులు కూడా అలాంటి వారే. ఇద్దరూ సమానమే. కానీ పాండవులు ప్రస్తుతం దీనులుగా ఉన్నారు. కనుక నా బుద్ధి వారి పట్ల మొగ్గు చూపింది అన్నాడు. అంతే, దీంతో తప్పేముంది? ఆ ఇద్దరు సోదరులు ఒకరినొకరు ఓదార్చుకొని ఆనందాన్ని పొందారు. ఈ కౌగిలించుకొని ఒకరికొకరు ముద్దు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఇద్దరు తప్పైపోయింది మహారాజు కదా. రెండవది పెద్ద ఆయన, గురువు సమానం అన్న కదా పెద్ద, అందుకని గురువు సమానం. ఒక పర్యం గురు రూపంగా ప్రవర్తించాడు. అది ముందు వస్తుంది కథ కొంచెం. అది ఎందుకు ఆ మాట అన్నారని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 7వ అధ్యాయం. విదురుడు ఇరుపక్షాలకు మేలు కలిగించే మంచి మాటలు చెప్పాడు. దానిని ధృతరాష్ట్రుడు వేరుగా అర్థం చేసుకొని కేవలం పాండవుల మేలునే కోరుకుంటున్నాడని విదురుని నిందించాడు. రాజ్యం నుంచి వెళ్ళిపోమన్నాడు. విదురుడు పాండవుల వద్దకు చేరాడు. తర్వాత ధృతరాష్ట్రుడు తాను చేసిన పనికి ఎంతో చింతించాడు. విదురుణ్ణే తలుచుకున్నాడు. వెంటనే సంజయుణ్ణి పంపి విదురుణ్ణి తిరిగి తన వద్దకు రప్పించుకున్నాడు. ఇదంతా దుష్టుడైన దుర్యోధనుడు గమనించాడు. ఇక్కడొచ్చింది. గుడ్డి పిల్లి గమనించింది. ఇంకో గుడ్డి పిల్లి ఉంది కదా, 2 కళ్ళు ఉన్నాయి వాడికి. అదే గుడ్డి పిల్లి. అది భయంకరమైనటువంటి పిల్లి. అది పిల్లి కాదు, పులి కాదు, అటువంటిది. అది అట్లా ఇట్లా ఉంటుంది. విదురుడు తిరిగి వచ్చాడని ధృతరాష్ట్రుణ్ణి ఊరడించాడని విని ఎంతో బాధపడ్డాడు. వెళ్ళిపోయింటే బాగుండు అనుకున్నా. సంతోషపడ్డాడు. మళ్ళీ వచ్చాడు, దాపరించాడు.
శకునిని, దుశ్శాసనుణ్ణి, కర్ణుణ్ణి రప్పించి వారితో ఇలా అన్నాడు. బుద్ధిమంతుడైన విదురుడు తిరిగి వచ్చేశాడు. ఎవరెవరిని రప్పించాడు జ్ఞాపకం పెట్టుకోండి. శకునిని, దుశ్శాసనుణ్ణి, కర్ణుని, ఇక దుర్యోధనుడు ఇద్దరు. బుద్ధిమంతుడైన విదురుడు తిరిగి వచ్చేశాడు. అతడు పండితుడు, పాండవులకు మేలు చేస్తాడు, పాండవులకు స్నేహితుడు. ఈ విదురుడు మా తండ్రి బుద్ధిని మార్చేస్తాడు. చూడండి, తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఏంటిది? ఇంత అన్నతమ్ముళ్ళు ప్రేమనా? వయసు అయిన వాళ్ళకి ఇద్దరు ముసలోళ్ళలాగా ఏంటిది? మా తండ్రి చేత పాండవులను తిరిగి రప్పించేలాగా చేస్తాడు. సామాన్యుడు కాదు విదురుడు. కనుక పాండవుల ప్రసక్తి రాకముందే నాకు మేలు చేసే ఉపాయం చెప్పండి. దుష్ట చతుష్టయాలు నలుగురు వీళ్ళు. పాండవులు ఇక్కడికి వస్తే మాత్రం నేను నీళ్లు ముట్టుకోను, నా శరీరాన్ని శుష్కింపజేసుకుంటాను, లేదా విషాన్ని త్రాగేస్తాను, నేను ఉరివేసుకుంటాను, లేదా ఆయుధాలతో నా ప్రాణం తీసేసుకుంటా, నేను చచ్చిపోతాను అన్నాడు. చచ్చిపో, అగ్ని లేక దూకుతాను, దూకు, నువ్వు కాలవు అగ్నిలో దూకితే. నీకు శక్తి కొద్ది కాదు, అగ్ని కూడా నేను ముట్టదు, థూ. అంతేగాని ఇక్కడ మళ్ళీ సంపదలను అనుభవిస్తూ భోగాలను అనుభవిస్తున్న పాండవులను చూడలేను నేను అన్నాడు. సహించలేను, నేను చచ్చిపోతాను అని లేచాడు. కర్ణుడు కూర్చోబెట్టాడు. కూర్చోబోయా, చూస్తాం తర్వాత, ఉండు, అందరూ చచ్చిపోయేవాళ్ళు, ఒకరోజు కూర్చో. అప్పుడు శకుని చెప్తున్నాడు, ఓ రాజా, మూర్ఖుడిలాగా ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? వారు ప్రతిజ్ఞ చేసి వెళ్ళారు, గుర్తు చేసుకో. వాళ్ళ మాటకు కట్టుబడి ఉంటారు, గుర్తు చేసుకో. మాట తప్పరు, గుర్తు చేసుకో. కనుక నువ్వు భయపడనక్కర్లేదు. వీడు ఏం మంచిది చెప్తున్నాడో చెడ్డది చెప్తున్నాడో అర్థమే కావటం లేదు ఈ శకునిది. వాళ్ళను పొగిడి పొడిచాడు ఒక పర్యం, ఇప్పుడు వేరే విధంగా చేస్తున్నాడు. ఒక్కటి అర్థం కావటం లే ఈ శకునిది. నువ్వు అనుకున్నట్లుగా జరగనే జరగదు. పాండవులు సత్యాన్ని పాటిస్తారు, వాళ్ళు రారు, వాళ్ళు ఆచరిస్తారు. నీ తండ్రి వారిని తిరిగి రమ్మన్నా వారు తిరిగి రారు. సత్యం ప్రకారమే నడుచుకుంటారు, ధర్మంగా జీవిస్తారు. ఒకవేళ పాండవులు నీ తండ్రి మాట విని తమ ప్రతిజ్ఞని విడిచిపెట్టి ఇక్కడికి వస్తే మనం రాజుగారి ఆజ్ఞను పాలిస్తూ మధ్యస్థులుగా ఉందాం, పాండవుల దోషాలను ఎత్తి చూపిద్దాం అన్నాడు. అంతే కదా, రానులే, వస్తే మధ్యలో ఉందాం మనం, వాళ్ళు చేసే తప్పంతా చూపిస్తాం మనం. అప్పుడు దుశ్శాసనుడు చెప్తున్నాడు, ఓ మామ, నీ మాట బాగుంది, నీ ఆలోచన బాగుంది, అలాగే చేద్దాం. నీ మాట నాకెప్పుడూ బాగుంటుంది, నువ్వు చెప్పిన ఆలోచనే నాకు బాగానే ఉంటుందన్నాడు. అప్పుడు కర్ణుడు, ఓ రాజా, దుర్యోధన, మేమందరము నీకిష్టమైన కోరికను తీర్చడానికి ఎదురు చూస్తూ ఉన్నాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.